చిన్నోడు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా లైఫ్లో జరిగే ఒక మంచి హ్యాపీ మూమెంట్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది హ్యాపీ మూమెంటే కాదు, చాలా ఎమోషనల్ మూమెంట్ కూడా. నాకే కాదు ప్రతి పేరెంట్కి కూడా ఇలాగే ఉంటుందేమో. ఇంతకీ నా హ్యాపీ మూమెంట్ ఏంటా అనుకుంటున్నారా? ఈరోజైతే మా చిన్నోడు ఫస్ట్ స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాడండి. ఇప్పటిదాకా మనతోనే ఉంటూ, మనం చెప్పిందే వింటూ, మనం పెట్టిందే తింటూ, మనం చూపించింది ప్రపంచం అనుకుంటున్న వీళ్ళకి పాపం సడన్గా ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజ్ అయితే వస్తుందండి. సో చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడో. సో వీడిని ఇప్పుడు లేపి స్కూల్కి పంపించాలంటే చాలా బాధగా ఉంది. అసలు ఎలా ఉంటాడనే టెన్షన్ కూడా నాకు చాలా ఎక్కువగా ఉంది. కానీ తప్పదు కదండి, ఇంకా యాజ్ పర్ ప్రాసెస్ మనమైతే జాయిన్ చేస్తాం. ఇంకా వీడు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. నాకైతే అస్సలు లేపాలని అనిపించట్లేదు. పాపం నిజంగా నాకే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎలా ఉంటాడో ఏంటో అని చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఎలాగో కష్టపడి లేపాము. ఇంకా వాడిని లేపిన తర్వాత బ్రషింగ్ అదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్. మా వాడికి బ్రష్ చేయడం అంటే 1 గంట టైం పడుతుంది. ఆడు తిప్పుతాడు, వీడి తిప్పుతాడు, ఏదో స్టోరీలు చెప్తాడు. ఫైనల్లీ అయితే బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఈలోపు మా వాడికి అయితే నేనైతే ఎగ్ దోశ వేద్దామని ప్రిపేర్ చేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ అయితే స్నానం అది చేయించేస్తున్నారు అన్నమాట. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదండి ఫాస్ట్గా అవుతాయి. సో మా వాడికి అయితే ఇంకా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. అదైతే హాట్ బాక్స్లో పెట్టేశాను. వెంటనే దీపం కూడా పెట్టాను. ఫస్ట్ డే సెంటిమెంట్ కదండి, ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు, అన్నీ మంచిగా అవ్వాలని చెప్పేసి ఇంట్లో దీపం అది పెట్టేసి గుడికి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. చూడండి మా వాడు ఎలా తిప్పేస్తున్నాడు. వాడికి తెలియదు కదా స్కూల్కి వెళ్తున్నామని. పాపం కష్టపడుతున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాడు కానీ స్కూల్ అని తెలీదు. స్కూల్ అంటే మా వాడికి చాలా భయం అండి బాబు. ఇంకా నెక్స్ట్ అయితే స్నాక్స్ అయితే పెట్టమని చెప్పారన్నమాట టీచర్స్. సో ఫ్రూట్స్ ఇలాంటివి అయితే మంచివని చెప్పేసి ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. అవన్నీ ఆడు తినేస్తాడని కాదు, అసలు ఆడు ఏమీ తిండు. నేను నోట్లో పెడితే కానీ ఆడికి తిండు, కానీ ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఇంకా స్నాక్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎత్తికి మరి ఈ స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అయితే కొన్నారన్నమాట. ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పేసి స్లేట్, రఫ్ నోట్ బుక్, స్నాక్ బాక్స్ ఇలా అరేంజ్ చేస్తాను. ఇదే ఫస్ట్ టైము నేను నా బాబుకి ఇలా రెడీ చేసి పంపించడం అన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా టెన్షన్గా కూడా ఉంది. అసలు వాడు లోపలికి వెళ్తాడో లేదో అన్న టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అన్నమాట. పాపం చాలా ఎక్కువ ఏడుస్తాడు. ఇంకా వాడికి టిఫిన్ అయితే తినిపించేసిన తర్వాత మేమైతే బయలుదేరామండి. సో కిందకి వెళ్ళగానే వాడి సైకిల్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద వెళ్దామని గోల్ పెట్టాడు టెంపుల్కి. అలా కాదు నాన్న దూరం అని చెప్పేసి బైక్ అయితే ఎలాగో కష్టపడి ఎక్కించాము. వాడికి ఆల్రెడీ ఎక్కడో చిన్న డౌట్ ఉంది స్కూల్ అని. గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్? గుడికా? ఏ గుడికి? సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. సో వాడు స్కూల్కి వెళ్తున్నట్లేదు, నేను స్కూల్కి వెళ్తున్నట్టుంది అన్నమాట. నాకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినట్టుంది. నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది. సో అమ్మవారిని బాగా దండం పెట్టుకొని మళ్ళీ మండే కదా అని చెప్పేసి శివాలయం కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యామండి. శివాలయం కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఏ పని స్టార్ట్ చేసినా దేవుడితో స్టార్ట్ చేస్తే మంచిది కదండి వీడికి కూడా అని చెప్పేసి మేమైతే ఇలా 2 టెంపుల్స్కి తీసుకొని వచ్చాము. సో ఇంకా మేమైతే ఒరిజినల్గా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా వాడికైతే అర్థమైపోతుంది ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారని. సో మొహం అయితే మొత్తం మాడిపోయింది అన్నమాట. కానీ తప్పదు కదా, ఇంకా నాకైతే గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అసలు వీడు ఎలా ఉంటాడు, వెళ్తాడా లేదా, ఏడుస్తాడేమో, బెంగ పెట్టుకుంటాడేమో అని చెప్పేసి. సో ఫైనల్లీ స్కూల్ అయితే వచ్చేసిందండి. ఇదిగోండి ఇదే మా వాడిని జాయిన్ చేసిన స్కూల్ మాట. సో ఇక్కడ మనకు ఒక స్లైడర్ కూడా ఉంది. ఆల్రెడీ ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు వీడు కూడా వచ్చాడు, అందుకే వాడికి వెంటనే తెలిసిపోయింది ఇక్కడ ఏం జరుగుతుందో. సో ఇంకా బైక్ మీద నుంచి అయితే అసలు రానని ఏడుపు స్టార్ట్ చేశాడు. ఎలాగో స్లైడ్తో ఆడిస్తామని చెప్పేసి చెప్తే కిందకి దిగి నడుచుకుంటూ వచ్చాడు. కానీ ఆడికి తెలీదు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళగానే ఆడికి క్లారిటీ వచ్చింది. సో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ బ్యాగ్ నాకు ఇచ్చేసి వాడైతే పారిపోవడం స్టార్ట్ చేశాడు అన్నమాట. వెంటనే మేము వెళ్ళి పట్టుకున్నాము. పాపం ఇంకా పైనుంచి ఆయమ్మ అయితే వచ్చేసరికి ఇంకా పైకి అయితే పంపించే టైం అయితే వచ్చేసింది. నాకైతే కళ్ళలో నీళ్ళైతే ఆగలేదు, అందుకే నేనైతే ముందుకు కూడా వెళ్ళలేదు. జస్ట్ దూరంగా ఉండే వాడిని వీడియో అయితే తీశాను, పైకి కూడా వెళ్ళలేదు. పైకి అయితే పేరెంట్స్ని పంపించారండి, అసలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో మా హస్బెండ్ అయితే కొంచెం పై వరకు తీసుకెళ్లారు.
కానీ అక్కడ ఇంక ఏడుపు అయితే స్టార్ట్ చేశాడండి. ఇంకా నా కళ్ళలో అయితే నీళ్ళు ఆగలేదు అన్నమాట. అదిగోండి అదే వాడి ఏడుపు ఎంత గట్టిగా వినిపిస్తుందో చూసారా. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు అన్నమాట. నాకైతే ఇంక ఏడుపు అస్సలు ఆగలేదు. చాలా బాధ అనిపించేసింది. నిజంగా ప్రతి పేరెంట్కి ఇలాగే ఉంటుందేమో. ఫస్ట్ డే స్కూల్కి కానీ పంపిస్తున్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించేసింది. ఇంత ఎమోషనల్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత 11:30 కల్లా లంచ్ ఇవ్వాలని చెప్పేసి వాడి కోసం వాడికి ఇష్టమైన ఎగ్ రైస్ అయితే చేశాను. తిండండి వాడు, అసలు నేను పెడితే కానీ తిండు. కానీ టీచర్స్ అన్నారు మేము పెట్టి చూస్తామని చెప్పి అన్నారు. తినకపోతే ఫోన్ చేసి పంపించేస్తామని చెప్పారన్నమాట. అందుకోసం ఫస్ట్ టైం నా లైఫ్లో నా కొడుకైతే నేను క్యారియర్ కట్టాను. నిజంగా ఈ మూమెంట్ మాత్రం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదండి. ఎన్నిసార్లు కట్టినా కూడా ఫస్ట్ టైం కట్టింది మాత్రం గుర్తుండిపోతుంది కదా. చిన్నప్పుడు మనకి కూడా క్యారియర్స్ కట్టేటప్పుడు మన మమ్మీలు ఇలాగే ఫీల్ అయ్యారేమో మరి. నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా క్యారియర్ కడుతూ ఉంటే. ఇంకా మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళామండి మధ్యాహ్నం. సో ఇక్కడేవో చెట్లేవో కొడుతున్నారు స్కూల్ దగ్గర. సో అందుకే అది గజిబిజిగా ఉందన్నమాట. సో మనం ఆయమ్మకైతే ఇచ్చేయాలి. మనల్ని అసలు క్లాస్ రూమ్స్ కాదు కదా ఎక్కడికి అలౌ చేయరు, గేట్ లోపలికి కూడా అలౌ చేయట్లేదు. సో ఆయమ్మకి ఇచ్చేటప్పుడు చెప్పాను తినకపోతే పంపించేయండి, ఫోన్ చేయండి అని చెప్పేసి. ఈలోపు నర్సరీ వాళ్ళకి ఏమో వెయిటింగ్ హాల్ అంటే ఇది, పేరెంట్స్ వస్తేనే పంపిస్తారంట. ఇంకా మా ఓడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు కదా, లంచ్ టైం కదా కనీసం బయటకు వస్తాడేమో కిందకి చూస్తాడేమో అని ఒక చిన్న ఆశతో అలా రోడ్డు మీద వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నానమాట. బట్ వాడైతే బయటికి రాలేదు. ఎవరు వచ్చినా సరే వాడేనేమో అనుకున్నాను. సో ఇంకా బుక్స్ అయితే మేము తీసుకున్నామండి. చూడండి ఇవన్నీ కలిపి 2700 రూపీస్ అంట. అసలు చిన్నపిల్లలకి ఎంత కాస్ట్లీ బుక్స్ ఏంటో, ఏం చదివేస్తారో ఏం అర్థం కావట్లేదండి నాకైతే. బట్ తప్పదు కదా ఇంకా కొనేసన్నమాట. ఇంకా ఫస్ట్ డే కదా ఫుల్ డే అయితే ఉండలేడేమో అని చెప్పేసి మనసు కనిపించి గంట ముందే వెళ్ళిపోయారండి స్కూల్ దగ్గరికి. ఇంకా వాళ్ళు కూడా పంపించేశారు. చూడండి వాడే దిగుతున్నాడు, ఆయమ్మ దింపుతుంది. సో మా వాడి ముఖం అయితే అస్సలు వెలగట్లేదు, చిన్న ముఖం అయిపోయింది అన్నమాట. ఏడ్చి ఏడ్చి ఇంకా వెంటనే వచ్చేగానే నా మీదకి ఎక్కిపోయాడు. ఎక్కిపోగానే ఇంకా బాయ్ కూడా చెప్పమన్నా కూడా అస్సలు చెప్పట్లేదు, అంత కోపంగా ఉన్నాడు. సో ఇంకా వెంటనే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఈ మధ్యలో వాడికి ఇష్టమైన చాక్లెట్ ఒకటి కొన్నాను, కొంచెం కూల్ చేద్దామని చెప్పేసి. ఇంకా తీసుకుని బ్యాగ్ అయితే నా చేతికి ఇచ్చేసి ఇంకా స్లైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అన్నమాట. కాసేపు అలా ఆడుకుంటే వాడికి స్కూల్ అట్మాస్ఫియర్ నచ్చుతుందని చెప్పేసి మేము కూడా 5 మినిట్స్ ఆడించాము స్లైడ్. ఇలాంటివి చేస్తూ ఉంటేనే కదండి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. స్టార్టింగ్ 10 డేస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకే కొంచెం వాడికి డివియేషన్ చేయడానికి చాక్లెట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మొత్తానికి మా ఊడి ఫస్ట్ డే స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా రేపటి నుంచి ఎలా వెళ్తాడా అని ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది. ప్రతి పేరెంట్కి ఇదొక హ్యాపీ మూమెంటే కదండి. అందుకోసమే నేనైతే ఇంట్లో కేక్ అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. సో మా బాబు ఫస్ట్ డే స్కూల్ మూమెంట్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఇలా చిన్న సెలబ్రేషన్లా చేసుకున్నాం అన్నమాట. సెలబ్రేషన్ చేసుకోవడానికి అకేషనా ఉండాలో చెప్పండి, మనం హ్యాపీగా ఉంటే చాలదా. ఇలా మంచిగా సెలబ్రేట్ చేసామండి. ఆడు మాత్రం కేక్ చక్కగా కట్ చేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళదు కానీ. సో హ్యాపీగా కేక్ కూడా ఫుల్గా కంప్లీట్ చేసేసాం. ఇదేనండి మా వాడి ఫస్ట్ డే స్కూల్ మూమెంట్. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అలాగే చాలా టెన్షన్గా ఉంది అండ్ ఆల్సో ఎమోషనల్గా కూడా ఉంది. ఇన్ని రకాల మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి నిజంగా పిల్లల విషయంలోనే కలుగుతాయేమో. వాళ్ళు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతే మనకు అదే హ్యాపీ అనిపిస్తుంది కదా. సో చూస్తాను రేపటి నుంచి ఎలా వెళ్తాడో. ఆ చిన్న మూమెంట్ కూడా మీకైతే నేను పెడుతున్నాను, ఎందుకంటే వాడు స్కూల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటాడో కూడా మీరు చూడాలి కదా. సో అందుకోసమే నెక్స్ట్ డేది కూడా మీకైతే యాడ్ చేశాను. బెల్ట్ బెల్ట్ పెట్టమ్మా, బెల్ట్ పింక్ బెల్ట్. అరే లేడీస్ లో పింక్ బెల్ట్ ఏట్రా నీకు? సో మా వాడు స్కూల్కి వెళ్ళమంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టే ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాము. సో ఇదేనండి మా వాడి ఫస్ట్ డే వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.